నమస్తే సార్. మీరు ఇక్కడికి? చాముండేశ్వరి. రండి సార్, రండి. వచ్చారా? రప్పించావు. ఎస్. మొదట నా కూతుర్ని, ఇప్పుడు నన్ను. అది చాముండేశ్వరి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఇంకా నీ అందం తగ్గలేదు, ఆ అహంకారం తగ్గలేదు. ఈ చాముండేశ్వరికి అహంకారమే అలంకారం. చెప్పండి, ఎందుకు వచ్చారు? నేను తప్ప ప్రపంచమే తెలియని నా కూతురికి ప్రేమే ప్రపంచం అనుకునేలా చేసావు కదా. నేనే తన ఊపిరిగా బతుకుతున్న నా కళ్యాణిని ఇక్కడికి రప్పించి నువ్వే తనకు అన్నీ అనుకునేలా చేయాలని ఆశపడ్డావు. కానీ ఇక్కడున్న డాన్స్ మాస్టర్ కృష్ణే తన జీవితం అన్న నిర్ణయానికి తనొచ్చేసింది. కళ్యాణి కృష్ణని ప్రేమిస్తుందా? నీకంటే నాకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా కృష్ణను ప్రేమిస్తుంది. తల్లిగా నువ్వు దగ్గర కాలేకపోయావు, తండ్రిగా నేను దూరం అయిపోయాను. కానీ ప్రేమికుడుగా కృష్ణ కళ్యాణికి ప్రాణం అయిపోయాడు. అతను లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటూ నా చిత్తల్లి. దయచేసి ఆ కృష్ణతో మాట్లాడి నా కూతుర్ని బతికించు. ఆ మీద ఉన్న కోపంతో నా కూతురు మీద పగ తీర్చుకోకు. ప్లీజ్ కృష్ణతో ఈ పెళ్లి జరిపించు. మీ దృష్టిలో కృష్ణ కళ్యాణికి ప్రేమికుడు, కానీ నా దృష్టిలో మాత్రం నా దగ్గర జీతానికి పనిచేసే పనివాడు. నేనేం చెప్పినా వింటాడు. నో, విని తీరాలి. ఈ చాముండేశ్వరి కూతురు కళ్యాణి పెళ్లి కృష్ణతో జరిపిస్తాడు. కృష్ణ, ఇతనే కృష్ణ, నా దగ్గర పనిచేస్తున్న డాన్స్ మాస్టర్. హలో యూ మేడం, చిన్న చేంజ్. పని చేస్తున్న కృష్ణ కాదు, పని చేసిన కృష్ణ. అంటే యూసీ చాముండేశ్వరి గారు, మర్చిపోయారా? నేను వచ్చిన పని అయిపోయింది. ఐఎమ్ గోయింగ్. ఈ క్షణం నుంచి మీకు మీ కాలేజీకి గుడ్ బై. ఆగో, మాస్టర్ గా నీ పని పూర్తి చేశావు, ఓకే ఫైన్. కానీ ఇంకొక కొత్త పదవి తీసుకున్నావు, మా అమ్మాయికి కాబోయే భర్తగా. కాబోయే భర్తగా? మీ అమ్మాయికా? ఎవరా అమ్మాయి? కళ్యాణి. కళ్యాణి? మీ అమ్మాయా? ఎస్, ఈయనే కళ్యాణి ఫాదర్. అంటే మీ భర్త చైర్మన్ ఆఫ్ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్. సి మిస్టర్ చైర్మన్, మీ అమ్మాయిని నేను ప్రేమించానని ఎవరు చెప్పారు? నా కూతురు నాతో చెప్పింది. నువ్వు కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. ప్లీజ్ దయచేసి. ఏమిటా బ్రతిమలాడ్డావు? మిస్టర్ కృష్ణ, నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుంటున్నావు. సారీ మేడం, మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలు నన్ను ప్రేమించుండొచ్చు, కానీ నేను ఎవరిని ప్రేమించలేదు. అలా ప్రేమించుకుంటూ పోతే వాళ్ళ లిస్టు ఓటర్ లిస్ట్ అంత ఓవర్ అవుతుంది. నేను కళ్యాణిని ప్రేమించలేదు. అబద్ధం. నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు, అందుకు సాక్ష్యం మా మాస్టర్ బాలా. బాలా? హూ ఇస్ హీ? మా సంగీతం మాస్టర్. హలో, ఈ కృష్ణ సరళ సుబ్రమణి కళ్యాణిని ప్రేమించాడని నా ముందుకొచ్చి చెప్పమనండి. మీ బాలాని బాల్ 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 ఆడేస్తాను. కమాన్, రమ్మనండి అతన్ని. లేడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా సార్? ఈ బాలా పారిపోయేవాళ్ళని పట్టుకునే టైపే తప్ప పారిపోయే టైపు కాదు సార్. అవును, ఇతనే మా బాలా. మీ బాలానా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను, కానీ మాట కూడా అచ్చు మా బాలానే.
నో మేడం, ఐఎమ్ 100% కృష్ణ కృష్ణ సరళ సుబ్రమణి. నేను ఆటగాణ్ణి, పాటగాణ్ణి కాదు. హి ఇస్ కన్ఫ్యూజ్డ్. నో, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్డ్. సార్, నా గురించి మీకు తెలియదంటే పాటగాడికే రాగం తెలియనంత తప్పైపోతుంది సార్. ఇతనే మా బాల. ఓ గాడ్, ఏమిటి డ్రామా? హూ ఇస్ బాలా, హూ ఇస్ కృష్ణ? తిక్కరెగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. వాట్ మేడం, మీ కృష్ణ మీ ఎదురుగా పెట్టుకుని కృష్ణ కృష్ణ అని వెతకడం ఫూలిష్నెస్. నో, నువ్వే బాలాలా మాట్లాడుతూ కృష్ణలా నటిస్తూ మా ఇద్దరిని ఫూల్ చేస్తున్నావు. చెప్పు, హూ ఆర్ యు? నువ్వు మా డాన్స్ మాస్టర్వా, సంగీతం మాస్టర్వా? ఇక్కడ ఆట నేనే, అక్కడ పాట నేనే. బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టారు నేనే. కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టారు నేనే. కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే, అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే. నువ్వే చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? అక్కడ బాలాగా, ఇక్కడ కృష్ణగా. ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నావు? చెప్పు. నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు, కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అతనెవరో తెలుసా? విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడే. మా అమ్మంటే ఎంత ప్రాణమో మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి. ఇది మన హాస్టల్. ఈమె హాస్టల్ వార్డెన్ భైరవి. హలో. సంధ్య, రమ్య, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హలో. భైరవి, అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ. ఎక్కడున్నాడు నరసింహం? చెప్పరా. ఆ నరసింహం గారు తాగి ట్రే సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య రెండు కాళ్ళ మధ్య గుద్ది పట్టుకోబోతే వాడు నో ఎంట్రీలోంచి పారిపోతాడు. ఎక్కడా వాడు? డోర్ లాక్. ఏంట్రా గాడిద కేకలు? పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు. నరసింహ గారు దొరకపోతే ఆడు పెళ్ళాన్ని తీసుకుపోతా ఉంటున్నారు. ఆడు మొహం ఎక్కడ్రా మన వాడు? అతనికి వాసన అన్ని చోట్ల ఎత్తుగా సెల్ మోగుతూనే ఉంది. నో రిప్లై. ఓ సెల్ నో రిప్లై. అయితే తపస్సులో ఉన్నాడన్న మాట. బాలయ్య! బాలయ్య! అదిగో అతనే నేను చెప్పిన బాలయ్య. రండి, రండి. మెల్లి, మెల్లి. సముద్ర పట్టిన పడం మీద బొక్క బార్లో పడున్నాడు. నిద్రపోతున్నావా నాన్నా? నీ కళ్ళల్లో కారం చట్నీ కొట్ట పడున్నాడు కదరా? పడుకున్నాడు. 1 నిమిట్. మా నాన్న తప్పు చేస్తే మా అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఇది పోలీసు రూలే. మొగుడు దొరకాలంటే పెళ్ళాన్ని, కొడుకు దొరకాలంటే తల్లిని పట్టుకోవాలా? లేచాడు. ఏంటి బాలయ్య తెల్లారు తాగిస్తావా? అబ్బాబ్బాబ్బా, రాత్రి తాగింది ఎక్కలేదు, పొద్దున తాగాం దిగలేదు. తలకాయ నొప్పిగా ఉందమ్మా. అమ్ముతాంజు జడ్డు బాబు ఆ డిస్ప్లిన్. అవన్నీ మీలాంటి పనికి మాలిన సన్నాసోళ్ళకి. మన రేంజిలో తలకాయ నొప్పికి మందంటే ఏది? హ్యాంగ్ ఓవర్ పెగ్గు. ఏమిట్రా తాగుపోతు మహాలు? మా ఆవిడ్ని మా అమ్మాయిని పోలీసు. బాలయ్య, ఆ. వెళ్ళు, వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి. ఒక బ్రేక్ ఏంటి? క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా. ఓకే? బండిలో ఎక్కించు. మా ఎస్ఐ మీద చెయ్యేసిరా.
నా దగ్గర పొగడ్డాలు, ఏదో నేను పెట్టబోయే మ్యూజిక్ కాలేజ్ కి పనికొస్తాడని నేను ఇక్కడ రావడాలు, అతను నన్ను గుద్దడాలు. భైరవి, బాలయ్య గురించి పోన్ నీకే తెలుస్తుంది. షూ, ఆగండి ఆగండి. బ్యాక్ బ్యాక్. యువర్ ఆనర్, నరసింహనే ఇతను ఫుల్ గా మందు తాగి తన ట్రై సైకిల్ తో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్యను రెండో భార్య. కరెక్ట్ కరెక్ట్ సార్. పట్టపగలు తాగి ట్రై సైకిల్ నడిపింది నువ్వేగా? నేనే తాగే నడిపా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంతాన్ని తాగి గుద్దింది నువ్వేగా? నేనే గుద్దా. నో ఎంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా? తాగే ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కింది దిగిపోయేలా ఉంది. చూడ్రా మా అబ్బాయి బొబ్బులి పులి. ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి, వెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు? సార్, ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు. హత్య చేస్తే ఐపీసీ 302, హత్యా ప్రయత్నం చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B, తాగి వాగితే 41J, కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద ఓరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చిలుకు ఫైన్. ఇదివరకు 2500. మొన్న వేసవి కాలంలోనే రేటు పెంచారు. సార్, ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండదు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. 2 నెలలు వేశాడు. బాలయ్య, తాగి బండి గుద్దేసింది నేను. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు. దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా. నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం. ఆగండి. రుణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతా నై. అమ్మ చెప్పింది, అయ్య చేశాడు. ఓకే. అది బాలయ్య. ఏన్నా ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుకొస్తున్నాడు సార్. చూడాలనుంది సార్. చూడాలనుంది. సినిమా టైటిల్ రా. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. ఇట్లా చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? అన్ని ముక్కలు ముక్కలకి దొరకాలి. ఎవడ్రా వాడు? నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించవారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు. మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా. సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా? ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు. నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. ఏం చేస్తున్నారా మీరంతా? ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌడ్ను ఎవ్వరు ఏం చేయలేరు. 4 రోజులుగా నరకంగా ఉంది. నాకిక్కడ మండిపోతోందిరా. అర్జెంటుగా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను. లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేయమను. లేకపోతే నేను కోర్టుకెళ్ళి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తా. తొందరపడకు, ఆవేశపడకు. నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు. ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డావు. 2 రోజులు మేపడ్డావు. ఈ జైలు నుంచి నిన్ను సేఫ్టీగా తిహార్కి పంపించే బాధ్యత నాది. ఈ జైల్లో నువ్వే కింగ్. రెచ్చిపో. ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది.